మనం టీ తాగేటప్పుడు దాంట్లో తులసాకుని వేసుకోము. తులసి టీ తాగడం వల్ల రక్తం శుద్ధి చేస్తుంది. టీ అనేది పుట్టగా తాగడం వల్ల కొందరికి మేలు చేయదు. టీ అనేది ప్రతి ఒక్కరూ డికాషన్ రూపంలో తాగకూడదు. ఖచ్చితంగా పాలు వేసుకోవాలి. దాంట్లో తులసి, పసుపు, అశ్వగంధ అలాంటివి మనం కలుపుకోవాలి. ఒకవేళ అలాంటివి ఎలా కలపాలో తెలియకపోతే అటువంటివి తెచ్చుకొని తాగాలి. అంతేగాని ఉట్టి టీ తాగడం వల్ల ప్రజలకు ఆరోగ్యం కొందరికి వస్తే అనారోగ్యం కొందరికి వస్తుంది. అలా జరగకూడదంటే టీ ఆకులో పాటు మనం తులసి, అశ్వగంధ, పసుపు, మిరియాలు కానీ ఏదో ఒకటి కాంబినేషన్ కలుపుకోవడం మంచిది. మనము ఆడపిల్లల్ని పూర్వకాలంలో తొక్కి ఉంచేవారని మాట వింటున్నాం. నిజానికి పూర్వకాలంలో ఆడపిల్లలు బాగా ముందున్నారు, మనం వెనుకున్నాం. మధ్యకాలంలో ఉన్న ఆడవాళ్ళు ఇంకా వెనుకున్నారు. అంటే ఉదాహరణకి అనార్కలి లాంటి ఆడపిల్లలను డాన్స్ రూపంలో ప్రజలు ఆదరించేవారు. అలాగే సంగీతంలో కానీ రాజ్యాలు పాలించే విషయంలో కూడా పురాతన కాలం వారు ఆడపిల్లలకి ముందు చేయి ఇచ్చారు. కాస్త 100 ఏళ్ళ వెనుక మాత్రం కొన్ని దురాచారాలు మొదలయ్యాయి. వాటిని కూడా కొందరు మేధావులు ఆపారు. మనం ఆడపిల్లల్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్వీకులను పాటించాలి, మధ్యలో వచ్చే దురాచారాలను కాదు. మనం కాస్త నిశ్శబ్దంగా ఉండటానికి చాలా కష్టపడుతున్నాం. అదే పూర్వకాలంలో ఎంతో నిశ్శబ్దంగా ఉండేది. నిశ్శబ్దం అనేది చాలా మంచిది, అలానే అతి సైలెంట్ మంచిది కాదు. మనం నిశ్శబ్దంగా ఉండాలంటే రాత్రులు మనకి కుదురుతుంది. ఈ రోజుల్లో అది కూడా కుదరటం లేదు. కాబట్టి చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని కనీసం రోజుకు 1 గంట నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నించండి. చిన్నపిల్లలైనా సరే. 24 గంటలు పాటలు వినడం, సౌండ్లు పెట్టుకోవడం వల్ల మెదడులో అలా ఎలక్ట్రిక్ వేవ్స్ పరిగెడుతూనే ఉంటాయి. దానివల్ల మనకి ఆయుష్ తగ్గే అవకాశం ఉంది. నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోండి. కనీసం రోజుకు 1 గంట నిశ్శబ్దంగా ఉండండి. కొందరు బెండకాయ తింటే తెలివితేటలు వస్తుంటారు, మరికొందరు దొండకాయ తింటే మొద్దుతనం వస్తుందంటారు. అసలు ఎవరు ఏం తినాలి? మన పూర్వీకులు ఏం చెప్పారో తెలుసా? బెండకాయని తెలివి తక్కువ వాళ్ళు తినాలి, దొండకాయని అతిగా కోపగించుకునే వాళ్ళు, అతి తెలివితేటలు ఉన్న వాళ్ళు, ప్రతి దాంట్లో దూరే వాళ్ళు తినాలి. అంటే మన ఆరోగ్య శాస్త్రం అంటే ఆయుర్వేదం ఏం చెప్తుంది? వైద్యుని సంప్రదించి వస్తువులను తినాలని. అంటే ఇప్పుడు అప్పట్లో ఇంటి చుట్టుపక్కలనే ఆయుర్వేద నిపుణుడు ఉండేవాడు. ఇప్పుడు అలా లేరు. కాబట్టి మనం తెలుసుకున్న మేరకు మనకు ఆ సమయానికి తెలివితేటలు తగ్గాయి ఈ వారం కనిపిస్తే బెండకాయ తినాలి, లేదు ప్రతిదాని కోపం వస్తుందంటే దొండకాయ తినాలి. అలా ప్రతి కాయగూరని మనమే సరి చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మనం బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు కర్చీఫ్ని తీసుకువెళ్తారు. అయితే ఒకే కర్చీఫ్ని వారం కన్నా ఎక్కువ వాడకూడదని కొందరు డాక్టర్స్ చెబుతున్నారు. కనీసం నెలకు ఒక కర్చీఫ్ అయినా మార్చుకోవడం అమ్మాయిలకు చాలా అవసరం. ఎందుకంటే చూడడానికి ఆ కర్చీఫ్ బాగున్నా పాడైపోయే అవకాశం ఉంది. అలా ఏ బట్టలైనా పాడైపోతాయి. కానీ బట్టల్ని మనం నోట్లో కానీ కంట్లో కానీ పెట్టాం. కర్చీఫ్ని మనం అలా వాడతాం. కాబట్టి నెలకు కర్చీఫ్ని మార్చుకోవడం అమ్మాయిలకు చాలా అవసరం. వీలైన మటుకు కలర్స్ కర్చీఫ్ కన్నా వైట్ వాడుకోండి. ఎప్పుడైనా పార్టీస్కి లేకపోతే అవసరమైతేనే డిజైన్స్ని వాడుకోండి. కాటన్ కర్చీఫ్ చాలా మంచిది. అమ్మాయిలు చున్నీ వేసుకునేటప్పుడు శ్రద్ధగా వేసుకుంటారు, లేదా కొందరు వేసుకోవడం మానేస్తారు. కానీ ఆడపిల్లలు చున్నీ వాడుకోవడం వల్ల కంటికి సంబంధించిన ఎన్నో రోగాలు ఉండవని అధ్యయనాలు చెబుతున్నాయి. అబ్బాయిలు అమ్మాయిల కన్నా కాస్త ఎత్తులో ఉంటారు. కాబట్టి
కాబట్టి వాళ్ళకి దుమ్ము ధూళి చేరదని. అమ్మాయిలు కాస్త పొట్టిగా ఉండడం వల్ల రోడ్లపైన నడిచేటప్పుడు దుమ్ము ధూళి పడుతుందని, వాటిని శుభ్రం చేసుకోవడానికి కర్చీఫ్ కానీ చున్నీ కానీ ఉండడం మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా అమ్మాయిలు కంటికి సంబంధించి ధూళికి గురవుతున్నారు. వాళ్ళు కొంచెం పొట్టిగా ఉంటున్నారు కాబట్టి అబ్బాయిల కన్నా, ఒకటి కంట్లో ధూళి పడగానే కర్చీఫ్తో కానీ చున్నీతో కానీ తీసుకోవడం నేర్చుకోండి, లేదా డ్రాప్స్ వేసుకోండి. మనం కోడిగుడ్లను తింటాం, అలాగే కొన్ని దేశాల్లో బాతుగుడ్లని కూడా తింటారు. కోడి బాతు అని కాకుండా పక్షి గుడ్లు ఏమైనా బలమని మనకి శాస్త్రాలు కానీ ఈ సైన్సులు కానీ చెప్తూ ఉంటున్నాయి. అయితే పక్షి గుడ్లను తిని మానవుడు అరిగించుకోగలడు, కానీ కొందరు తెలియక సర్పాల గుడ్లను కూడా కలిపేస్తూ ఉంటారు. వాటిని తింటారో లేదో మనకు తెలియదు, కానీ గుడ్ల విషయంలో సర్పాల గుడ్లు కూడా కాస్త కోడిగుడ్లలా ఉంటాయని కొందరు గ్రహించాలి. లేదు మాకు అర్థం కాదంటే ఎప్పట్లా పూర్వీకులు నేర్పినట్టు కోడిగుడ్లను తినడం మంచిది. ఏదో మంచిది కదా అని అన్ని గుడ్లు తినకూడదు. మనం కంటికి రెప్పలు వేసుకోవడం చాలామంది మానేశారు, ముఖ్యంగా పిల్లలు. పిల్లలు ఆడుకుంటూ కంటి రెప్పలు వేసుకోకుండా పోటీలు పెట్టుకుంటారు. దానివల్ల కంట్లో నీళ్లు ఎండిపోతాయి. అది పెద్దయినాక వాళ్ళకి కంటి చూపు ప్రమాదం రావచ్చు. ఎవరి బిడ్డలైనా కంటికి రెప్పలు వేయకపోతే వాళ్ళకు అలవాటు చేయండి. ఇది ప్రథమంగా మనం తెలుసుకోకుండా పాడు చేసుకునే ఒక విధానం మన బిడ్డల నేత్రాలు. ఖచ్చితంగా మనం కన్నురెప్పలు టీవీ చూసినా వేయాలని, రాసిన వేయాలని పిల్లలకు నేర్పాలి. పెద్దలు కూడా కంటికి రెప్ప వేసుకోవడం చాలా మంచిది. కన్నురెప్ప ధూళి పడితేనే కాదు, ఉత్తప్పుడు కూడా వేసుకోవాలి. దానంతరదే కాదు, మనం కూడా వేస్తూ ఉండాలి. మనం సినిమాలో చూడడం ఎప్పుడో మానేసాం. అలానే సినిమాలో మంచి చూపించినా దాన్ని మనం పట్టించుకోవట్లేదు. సినిమాలో చెడుకు ఎక్కువగా మన యువత బానిసవుతున్నారు. దాన్ని నివారించాలంటే ముందు మనం మంచి పుస్తకాలు చదువుకోవడం నేర్చుకోవాలి. సినిమా అంటే ఒక జీవితాన్ని 2 గంటల్లో చూపించడానికి ప్రయత్నించే ఒక ఆయుధము. కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, కొన్ని అక్కర్లేని ఉంటాయి. మంచిని మనం తీసుకొని చెడుని మనం వదలాలంటే జీవితం అనే పుస్తకాన్ని చదవాలి. జీవితాన్ని తెలుసుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకోవాలి. గొప్ప వాళ్ళంటే కేవలం గాంధీ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే కాదు, మనకి ఎవరి వల్ల మంచి జరుగుతుందో, ఉదాహరణకి మన తండ్రులు లేదా అమ్మమ్మల కథలైనా తెలుసుకోవచ్చు. వాళ్ళది మనకి జీవితం నేర్పుతుంది. మనం పరిగెత్తేటప్పుడు వెనక వాళ్ళని చూడం, కేవలం ముందు మార్గమే చూస్తాం. కానీ మనకన్నా వేగంగా పరిగెత్తే జంతువులు మనల్ని ఆకర్షిస్తాయి. అటువంటప్పుడు ఉదాహరణకి వీధుల్లో పరిగెత్తేటప్పుడు కుక్కలు వెంటబడుతూ ఉంటాయి. వాటి దృష్టిలో మనం ఇంకా పెద్ద కుక్కలతో సమానం. అంతే తప్ప అవి మనకి గాయపరచాలని కాదు, వీధుల్లోకి ఏదో ప్రవేశించిందన్నట్టుగా అవి భావిస్తాయి. మనం శునకాల దగ్గర పరిగెత్తడం తగ్గించుకోవడం మంచిది. పరిగెత్తేటప్పుడు వెనక ఒక మారు చూడాలి. ఈ మధ్య పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోయారు. దగ్గర ప్రాంతాలకు కూడా పరిగెడుతూ ఉన్నారు. దానివలన కుక్క కాట్లకి గురవుతున్నారు. మన తోటి జీవులను మనం గౌరవించాలి. ఎలుకలు మన ఇంట్లోకి చేరడం సహజం. అంత మాత్రాన వాటిని హింసించి చంపకూడదు. కొంతమంది ఎలుకల్ని చంపడానికి విద్యుత్తుని లేక గమ్ మ్యాట్లని వాడుతున్నారు. అలా కాకుండా పాత పద్ధతిలో వాటిని తోలడం మంచిది. ఉదాహరణకి పిల్లిని పెంచడం వల్ల ఎలుకలు సహజ మరణాన్ని పొందుతాయి. ఇలా ఉక్కిరి బిక్కిరి కావు. ఒకేసారి పిల్లి ఎముడిలా మింగేస్తుంది. అంతేగాని ఇలాంటి కరెంటు వాడడం కానీ గమ్ మ్యాట్ల వల్ల కానీ అవెన్నో ఇబ్బందులు పడతాయి. ఎలుకలను నివారించాలంటే ఇంటి శుభ్రాన్ని ముందు చూసుకోండి. అప్పుడు అవి వాటంతలో అవే మన ఇంటికి రావు. అంతేకాకుండా ఎలుకలను మనం
వినాయకుల్లా భావిస్తాంగా, వాటిని కాస్త గౌరవించండి. వాటిని కూడా మనం జాగ్రత్తగా తోలాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదు. ప్రతిరోజు పళ్ళు తోముకోవడం మంచి అలవాటే. అలాగే ప్రతిరోజు తోమే బ్రష్ని కూడా మనం ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. కనీసం నెలకొక బ్రష్ అయినా మనం కొనాలి. ఈ మధ్యకాలంలో పాత బ్రష్ని యూస్ చేయడం కూడా నేర్పుతున్నారు. రీసైక్లింగ్ ప్లాస్టిక్తో కూడా బ్రషెస్ని తయారు చేస్తున్నారు. అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నోటులో వాడే పదార్థాలు రీసైకిల్వి మంచివి కావని ఎన్నో సంస్థల అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా తక్కువ ఖరీదు బ్రష్ వాడితే మంచిదని అనుకోవద్దు. దాన్ని 10 సార్లు రీసైక్లింగ్ చేసిన ప్లాస్టిక్ అయి ఉండొచ్చు. బ్రష్ కొనేటప్పుడు మంచి కంపెనీని చూసి కొనండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెలకొక బ్రష్ మార్చుకోండి. మనం పెంపుడు జీవులుగా కుక్కలని, పిల్లులని, పక్షుల్ని పెంచుకుంటాం. వీటిలో అత్యధిక ప్రమాదకరమైనది కుక్క. కుక్క వలన ర్యాబిస్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కుక్క ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం కుక్కల్ని పెంచుతామా లేదా అన్నది కాదు, ఎదుటి వారికి ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి కుక్కల్ని పెంచే ప్రతి ఒక్కరూ ముందు అది మనం చెప్పిన మాట వినేటట్టు మార్చుకోండి. లేకపోతే అది మనకన్నా ఎదుటి వాళ్ళకి ప్రమాదం. పక్షులు కానీ, పిల్లులు కానీ పెద్దగా హాని చేయని జీవులు. పురాణాలలో కుక్కలు వేట జీవులు. రాను రాను అవి మనుషుల మధ్యలో శాకాహారులుగా మారాయి. కాబట్టి వాటికి వెంటాడే గుణం ఉంటుంది. ఆడవాళ్ళు చీరలు కట్టుకునేటప్పుడు కొన్ని ప్రదేశాలను మనం ఈ మధ్య గుర్తించాలి. ఇన్నాళ్ళు అపార్ట్మెంట్స్ ఎక్కువ లేవు కాబట్టి చీరలతో వెళ్తే బాగానే ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానీ కాలేజీకి వెళ్ళినా సరే మెట్లు ఎక్కువైపోయాయి. కాబట్టి ఆడవాళ్ళు మెట్లు ఎక్కే ప్రదేశాల్లో చీరలు కట్టుకోకూడదు. ఒకవేళ కట్టినా ఎత్తుజోళ్ళు వేసుకోకూడదు. లేకపోతే చీర కాస్త పట్టీలు కనబడేటట్టు పైకి కట్టుకోవాలి. అనుకోకుండా కాలు జారి పడి చనిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు. గర్భవతులు, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మెట్లెక్కేటప్పుడు ఆడవాళ్ళు చీరను కాస్త చూసుకోవడం మంచిది. మనం చిన్నపిల్లల్ని ఆటల్లో వదిలేస్తూ ఉంటాం. వాళ్ళ కాళ్ళ వల్ల వాటిలో శుభ్రంగా దొండ్రి ఇంటికి వస్తూ ఉంటారు. అయితే మనం స్నానం చేయమని చెప్పి దులిపేసుకుంటాం. కానీ దానివల్ల వచ్చే రోగము వాళ్ళకి రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయేటట్టు చేస్తుంది. కేవలం స్నానం చేయడమే కాకుండా వాళ్ళకి వేడి పసుపు నీళ్ళను కూడా తాగిస్తూ ఉండాలి. కనీసం ఈ పని వారంకి ఒక్కమారు చేయాలి. దానివలన పిల్లల్లో రోగనిరోధక శక్తి లోపల నుంచి పెరుగుతుంది. ఆటల్లో పాటల్లో వచ్చే పిల్లలకి బయట స్నానాలు చేయించితే సరిపోదు. పసుపు నీళ్ళు తాగడం అనేది లోపల స్నానం చేయడంతో సమానం.